అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీను గారు. సార్, 2024 సార్వత్రిక ఎన్నికలు ఏపీ అసెంబ్లీకి జరిగి 5 వారాలు అయిపోయింది. రిజల్ట్ వచ్చి 5 వారాలు అయిపోయింది. ఏంటి 5 వారాల్లో ఏం జరిగింది రాష్ట్రంలో? మీరు ఏమేమి మార్పులు గమనించారు? ఎవరెవరు, ఏ ఏ పార్టీ ఎలా ఉంది, ఏ ఏ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రజలకు ఏమైనా జరిగిందా, అమరావతికి ఏమైనా జరిగిందా, పోలవరంకి ఏమైనా జరిగిందా? మీ అంటే ఒక విహంగ వీక్షణం చేయండి సార్. ఏం జరిగిందో 5 వారాల్లో. శ్రీను గారు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. 2 అంశాలండి. రెండు అంశాలు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎనలేని విజయాన్ని, అంటే 175/124 సీట్లు కట్టబెట్టిన అపూర్వ విజయాన్ని ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆ రాష్ట్ర ప్రజల కోరికలను కూటమి ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత ఉంది. 2, తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజలకి దగ్గర కాకోకుండా దాన్ని కట్టడి చేసేందుకు ఈ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలతో కానీ ప్రజల మన్ననలు పొందిన కార్యక్రమాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా 25 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గానే త్వరితగతినే వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభివృద్ధి నిర్ణయాల పట్ల అంటే ఆయన కూడా చాలా చాలా ఇంట్రెస్ట్. ఓ విధంగా చెప్పాలంటే ప్రాణం పెడతాడు. ఆయన జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే పోలవరాన్ని సందర్శించాడు. దాని లాభ నష్టాలను అంచనా వేశాడు. శ్వేతపత్రం విడుదల చేశాడు. అమరావతిని సందర్శించాడు. దాని యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నాడు. లాభ నష్టాలు అంచనా వేశాడు. జరిగిన విధ్వంసాన్ని అంచనా వేశాడు. శ్వేతపత్రం కొనుక్కున్నాడు. తొలి రోజునే తన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6లో ఉన్న ప్రధానమైన 5 అంశాల మీద సంతకాలు పెట్టాడు. ప్రధానంగా పింఛన్ల 4,000 రూపాయలు చేయటం, పాత నెలలో 3 నెలలు కలిపి 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇలాంటి అంశాల మీద కూడా సంతకాలు పెట్టాడు. తొలి రోజునే దాదాపు 4,035 కోట్లు, 7,000 రూపాయల చొప్పున 66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చేశారు. మళ్ళీ పెన్షన్లు కూడా సాదాసీదా కాదండి. ఒక్క రోజులో 95% పెన్షన్లు పంపిణీ. మరి వాలంటీర్ లేరు ఎక్కడెక్కడ. వాలంటీర్ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా కేవలం సచివాలయ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బందిని, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సంబంధించిన కింది స్థాయి ఉద్యోగస్తులను పెట్టుకొని మొత్తం కూడా పంపిణీ జరిగింది. మళ్ళీ ఈ రోజున భూగర్భ గనుల మీద, భూగర్భ దోపిడీ మీద శ్వేతపత్రం విడుదలవుతుంది. ఇసుకను ఉచితం చేశారు. అంటే మినిమం రవాణా ఖర్చులతో, లోడింగు ట్రావెలింగ్ ఛార్జీలకు సంబంధించిన ఖర్చులతోనే ఇసుకను ఉచితం చేశారు. కాబట్టి 25 రోజుల్లో చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత విభజన హామీలను పరిష్కరించడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తొలి భేటీ కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళి 7 కేంద్ర మంత్రులను కలిశాడు. ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు. అమిత్ షాని కలిశాడు. రాష్ట్ర పరిస్థితిని నివేదించాడు. కావాల్సిన నిధుల గురించి కానీ, అవసరమైన ప్రాజెక్టుల గురించి కానీ, అవసరమైన పనుల గురించి కానీ చర్చించాడు. చాలా స్పీడ్గా జరిగినట్టుగా సార్ 25 రోజుల్లో ఇన్ని పనులు అంటే అసలు ఒక క్షణం ఖాళీ ఆడుందండి చంద్రబాబు నాయుడు గారికి. మీకు తెలుసా లేదో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు ఎవరైనా. ఎవరికి అపాయింట్మెంట్లు. నేను కూడా 3-4 సార్లు ట్రై చేశాను. అపాయింట్మెంట్లు బయట వాళ్ళకి. ఆయన అనుకున్న వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే ఈ పని ఒత్తిడి కారణంగా, ఆయన షెడ్యూల్ బిజీ అవ్వటం మూలన ఈ అందరికీ అపాయింట్మెంట్లు కూర్చొని ఉంటే ఈ షెడ్యూల్ నడవదని ఇస్తున్నాడు. 25 రోజుల్లో చేయాల్సిన అన్ని పనులు కూడా చేస్తున్నాడు. నేను ఒక మాట అన్నాడు,
చంద్రబాబు నాయుడు గారే చాలా మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట. మేము వస్తాము, అమరావతిలో పెట్టుబడి పెడతాము, పరిశ్రమలు పెడతాము, సంస్థలు నెలకొల్పుతాము, మళ్ళీ 29లో ఎన్నికలు వస్తాయి. 29లో ఏదన్నా జరిగితే మళ్ళీ లేదా ఒక విధ్వంసక వినాశక పరిపాలకుడు కనుక ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి? సహేతుకమైన ప్రశ్నే ఇది. ఈ రోజున మీరు భద్రత కలుగు చేస్తున్నారు. మీ ఊళ్ళో దొంగోడు ఉన్నాడు, మీ ఇంటి దగ్గర ఒక తాచుపాము తిరుగుతుంది, మళ్ళీ ఆ పాము ఇంట్లోకి వస్తే ఏంటి, ఇక్కడే ఒక మాట సార్, దొంగోడు ఇంట్లోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడే ఒక మాట సార్. గత 4-5 రోజులుగా, ఒక వారం రోజులుగా ట్విట్టర్లో వైజాగ్ పేరు చెప్పి రకరకాల డూప్లికేట్ అకౌంట్స్, అంటే రకరకాల అకౌంట్స్ వచ్చాయి కొత్తగా ట్విట్టర్లో. అమరావతిలో ఏం కొనొద్దని, కొన్నా కూడా వేస్ట్, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం పోతుంది, అప్పుడు మళ్ళీ రాజధాని వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా భయపెడుతున్నారు వాళ్ళని, ప్రజల్ని, కొన్న వాళ్ళందరూ అయిపోతారు అనేసి. సీని గారు మీరు ట్విట్టర్ జోలికి పెట్టారు, మీరు ట్విట్టర్ విషయం చెప్పారు. మీరు సాక్ష్యాన్ని ఓపెన్ చేయండి రోజు. వాడు చెప్పేది ఇచ్చేసి అమరావతిలో రూపాయి బిల్ల పెట్టరు. అంత విషయం ఒక్కుతున్నాడు అక్కడ కూర్చోబెట్టి మేధావుల్ని. అమరావతి 100 అబద్ధాలు, అమరావతి 1000 అబద్ధాలు, మళ్ళీ అదే రొస. ప్రభుత్వం అలానే చూస్తుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అలా. ఇప్పటికీ కూడా అమరావతి మీద విషం గక్కని పరిస్థితి లేదండి, కాబట్టి భయపడుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అడిగారండి వాళ్ళు పారిశ్రామికవేత్తలు. మేము కూడా అంటున్నాం భద్రత ఏంటి అని. నేనేం చెప్పాను మీ డిబేట్లోనే, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతిలో అభివృద్ధి చేయటాలే కాదు, అమరావతికి చట్టబద్ధమైన ఒక రక్షణ కంచె ఉండాలి. మీరింత ముందు చేసిన సిఆర్డిఏ రక్షణ, అసెంబ్లీ తీర్మానము, 9.14 ఒడంబడిక రైతులతో, ఇవన్నీ కాదన్నాడు ఆయన. అంతకంటే గట్టి కంచెయ్యాలి, 36 or 64 mm రాడ్లు తెయ్యాలి. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్రపతి ఆదేశాలతో ఏదైనా చేయాలి చట్టబద్ధంగా. మళ్ళీ అమరావతి జోలికి ఎవడన్నా పోవాలంటే కాలిపోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఈ పెట్టుబడిదారులు అడిగే మాటలకి అభివృద్ధికి అడ్డుపడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని చెప్పని ప్రకటించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారిని బంధించాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని భూతాన్ని బంధించాలంటే సాదా సీసాలు చాలవండి, అభివృద్ధి సీసా అసలు చాలు, సామాజిక న్యాయ సీసా కావాలి. రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల ప్రజల మచ్చికని మన్నికని అభివృద్ధిని కాంక్షించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక కులాలకి సమతుల్యమైన పరిపాలన భాగస్వామ్యం ఇవ్వగలిగితేనే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావటానికి సందు దొరకదు, గాలి కూడా వీచదు. ఆ విధంగా పరిపాలన చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి పుట్టగతులు లేకుండా పోతుంది. వీళ్ళు ఎంత టోళ్ళంటే, వీళ్ళు ఒక మాయల పకీర్లంటే, ఏదో సినిమాలో చూసి చేపించినట్టుగా విట్లాచార్య సినిమాలో చిన్న సందు దొరికితే చాలు, ఆ సందుని రంధ్రం చేసుకొని వస్తూ ఉంటుంటారు. ఇప్పుడు 164 సీట్లు కూటమి పార్టీకి విజయం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన తర్వాత 3 రాజధానుల మాట వెనక్కి తీసుకున్నారండి. తీసుకున్నాడు, ఇంకా ఉందా ఇక్కడ? ఇంకా అది అలాగనే ఉంది. బొత్స సత్యనారాయణ మొన్న కూడా మాట్లాడండి, దానికి మద్దతు పలికే వాళ్ళు ఇంకా ఉన్నారండి. అంటే చూడండి, ప్రజాస్వామ్యంలో ఒక విసులుబాటుని ఆసరా చేసుకొని, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డు చూపుకొని, ఇందాక మీరు అడిగారు కదా, ఎవడో సైబర్ నేరాలకు పాల్పడ్డ ఒక డాగ్స్ గురించి, ఒక డార్క్ లాఫ్ అని చెప్పి పెట్టుకొని సోషల్ మీడియాలో తండ్రి కూతుల మీద మధ్య చెలరేగిన ఒక కుక్కల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అలా ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ 19A ఆర్టికల్ అడ్డం పెట్టుకొని ఇటువంటి విషయాలు చేయడం అనేది మరి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా అమరావతిలో భవిష్యత్తు భద్రత ఏంటి? ఈ రోజు మీరు ఉన్నారు సార్,
మీరున్నారు, ఓకే. మీరుండగా మీకు కానీ, మీ ఇంటికి కానీ, మీ కుటుంబానికి కానీ నష్టమే ఉండదు. రేపు మీరు లేకపోతే ఏంటి అనే ప్రశ్న వస్తూనే ఉంటుంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. తప్పనిసరిగా నేను కోరుకుంటుందో కూడా ఇదే. అమరావతి అనేది 3 ప్రాంతాల ప్రజలది అనే భావం కలగాలి. అమరావతి అనేది అన్ని సామాజిక వర్గాల యొక్క ప్రజలది అనే భావం కలగాలి. అమరావతిలో ఒక సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు భూములు ఇచ్చింది అనే ఒక నిజాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. ఆ అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన మాలాంటి దళిత బహుజన కులాలని ఆ అమరావతి ఉద్యమంలో గుర్తించేలా కూడా ప్రభుత్వం వ్యవహరించాలి. అంతే తప్ప ఏదో కొన్ని సామాజిక వర్గాల దగ్గర తీసుకొని కొన్ని సామాజిక వర్గాలను విసిరేస్తే మళ్ళీ భావం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి సరే, మా బాధ్యత సరే, ప్రభుత్వం వింటుందా వినదా అనేది దాని ధర్మం. నెత్తి నోరు కొట్టుకొని చెప్పుకున్నా అలా తప్పిదాలు చేసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ సామాజిక న్యాయం పాటించకుండా, అమరావతిలో క్రింది కులాల ఉద్యమ నాయకులను గౌరవించకుండా, వాళ్ళని హక్కును తెచ్చుకోకుండా ఇలాగనే బయట పెడితే, లేదా గడ్డాలు మీసాలు పెంచుకునేలా చేస్తే వాళ్ళ కర్మ. మనం చేయగలిగింది ఏముంది? అందుకని ఓడలు బొల్లు అవుతాయి, బొల్లు ఓడలు అవుతాయి ప్రజాస్వామ్యంలో. అందుకని చాలా జాగరూకతగా చూడాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఈ ప్రాంతాల మధ్య, కులాల మధ్య ఇప్పటికే చిచ్చు పెడితే ఒరిగడ్డు వాములాగా రగులుతూనే ఉంటుంది. తెలంగాణ పరిస్థితి కూడా అదే. మీరు కేసీఆర్ గారు కూడా ఆటంకవాది. ఆయన ఏం చేస్తారో క్షుద్ర విద్యలు తెలియవు. అలాగనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంది మార్బలం. అప్రమత్తంగా ఉండాలండి పరిపాలన. అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి ఒకటే పట్టుకొని గీటు పట్టడం అంటే సరే. ఈ సందర్భంగా ఒక నిమిషం లేట్ అయినా ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ప్రొఫెసర్ శేషయ్య గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, మానవ దేహంలో తల ఒకటి అభివృద్ధి చెందింది అనుకోండి. అరే ఈ తల చాలా అభివృద్ధి చెందిందిరా, 25 కిలోలు ఉందరా, 30 కిలోలు ఉందరా అంటారా? రోగం వచ్చిందంటారా? తల ఒక్కటే లాగుగా ఎదిగితే రోగం వచ్చిందంటారు, అభివృద్ధి చెందిందంట. అంటే దేహంలో ఉన్న కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, కన్ను సమభాగంలో అభివృద్ధి చెందితేనే వీడి దేహం ఆరోగ్యంగా ఉంది అంటారు. ఇది చూడాలి పరిపాలన. రాష్ట్రంలో 3 ప్రాంతాలు, 26 జిల్లాలు, అన్ని సామాజిక కులాల సమతుల్యం. నేను చెప్తుంది ఇది ఫిలసాఫికల్ యాంగిల్ ఆలోచిస్తేనే ప్రభుత్వంలోని పెద్దలకు అర్థమవుతుంది. ఈ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. ఆ, ఒక అవయవమే కాకుండా మొత్తం శరీరం మొత్తం అభివృద్ధి జరగాలి. అలాగే రాష్ట్రంలో ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. చూద్దాం మరి. అందరి ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడింది మంచి మెజార్టీతో. అలాగే పాలకులు కూడా మీరు చెప్పిన మాట శిరస వహించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి, అలాగే రాష్ట్రంలో రాజధాని కూడా వెలుగొందాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.